హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా అయిపోయి బొంబాయి చట్నీ చూద్దాం. టిఫిన్స్లోకి చట్నీ చేసుకోవడానికి టైం లేనప్పుడు ఈ రెసిపీని చాలా తొందరగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాను. ఈ రెసిపీకి ఆయిల్ కొంచెం తక్కువగానే పడుతుంది. ఇందులో నేను తాలింపు కోసం 2 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేశాను. ఈ రెసిపీలోకి తాలింపులు కొంచెం తక్కువగానే వేసుకోవాలి. అలాగే ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసుకున్నా. ఈ తాలింపులన్నీ బాగా వేగనివ్వండి. బాగా వేగితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ బొంబాయి చట్నీ ఇడ్లీలోకి ఆపాల్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఓసారి కంపల్సరీ మీరు ట్రై చేయండి. తాలింపు వేగుతున్నప్పుడే సన్నగా తరిగి పెట్టుకున్న 1 ఇంచు అల్లం వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. బొంబాయి చట్నీకి ఈ అల్లమే చాలా ఫ్లేవర్ ఇస్తుందండి. ఈ అల్లం ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. తర్వాత చిన్న ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోండి. ఈ బొంబాయి చట్నీలో తాలింపులు ఉల్లిపాయలు కొంచెం తక్కువగానే వేసుకోవాలి. పూరీ కర్రీలా ఇందులో మనం క్యారెట్ బంగాళదుంప వేసుకోం. ఉల్లిపాయలు వేగుతూ ఉండగా పక్కన ఒక గిన్నె తీసుకుని ఒక 2 స్పూన్స్ శనగపిండి వేసుకోండి. అందులో కొన్ని వాటర్ పోసుకొని లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. చూసారా ఎంత చక్కగా లమ్స్ లేకుండా కలుపుకున్నానో? ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. బొంబాయి చట్నీకైనా పూరీ కర్రీకైనా ఉల్లిపాయలు బాగా వేగనవసరం లేదండి. ఇలా ఉంటే సరిపోతుంది. నేను ఇందులో పావు చెంచా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నా. ఒకసారి పోపుని బాగా కలుపుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. నేను 2 స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను. దానికి ఈ వాటర్ సరిపోతుంది. ఫ్లేమ్ హైలోకి టర్న్ చేసుకుని వాటర్ బాగా మరిగేంత వరకు చూసుకోవాలి. ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇందాకడ వాటర్లో కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇందులోకి వేసేయాలి. శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. చూడండి, బొంబాయి చట్నీ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అదే పూరీ కర్రీ అయితే కొంచెం చిక్కగా చేసుకోవాలి. చూడండి, ఇలా పొంగు వచ్చినప్పుడు మనకి రెసిపీ అయిపోయినట్టే. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా తక్కువ టైంలో అయిపోయి బొంబాయి చట్నీ రెడీ. ఇది ఫ్లేమ్ ఆఫ్ చేశాక ఇంకొంచెం చిక్కబడుతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి ఇడ్లీతో కానీ ఆపాలతో కానీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది రెసిపీ. చాలా తక్కువ టైంలో వితిన్ 10 మినిట్స్లో అయిపోతుందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వాటిని నేను అప్లోడ్ చేస్తాను.